హాయ్ గాయ్స్! ఈరోజు ఈ వీడియోలో నెలగంట ముగ్గులు ఎందుకు పడతారో తెలుసుకుందాం. నెలగంట ముగ్గులు సంక్రాంతికి నెల రోజుల ముందు మొదలయ్యి ధనుర్మాసం ప్రారంభానికి గుర్తుగా వేస్తారు. ఇవి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి, దుష్టశక్తులను నివారించడానికి, శుభాన్ని, సంపదను తీసుకురావడానికి మరియు పండగ వాతావరణాన్ని సృష్టించడానికి పెడతారు. వీటిని వేయడం వెనుక శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటి ముందు శుభ్రత, ఆనందం మరియు సానుకూలతను సూచిస్తాయి. ముఖ్య కారణాలు ఏంటంటే దేవతను ఆహ్వానించడం, లక్ష్మీదేవి వంటి దేవతలను, అతిథులను స్వాగతించడానికి ముగ్గులు వేస్తారు. ముగ్గులు అదృష్టాన్ని తెస్తాయి, చెడు శక్తులను ఇంటి లోపలికి రాకుండా అడ్డుకుంటాయని నమ్ముతారు. అందుకే గడప ముందు అడ్డగీతలు గీస్తారు. ఇది ప్రాచీన కాలం నుండి వస్తున్న ఒక భారతీయ సాంప్రదాయం. సంక్రాంతికి నెల రోజుల ముందు ధనుర్మాసంలో ప్రారంభమవుతుంది. ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, గుడి గంటలు మోగించడం వల్ల పండగ వాతావరణం ఏర్పడుతుంది. ముగ్గు పిండితో వేయడం, దాని చుట్టూ పేడతో కల్లప్పి చల్లడం వల్ల దోమలు, క్రిములు దూరంగా ఉంటాయని ఇంటి చుట్టూ పరిశుభ్రత పెరుగుతుందని భావిస్తారు. నెలగంట ముగ్గుల ప్రత్యేకత ఏమిటంటే ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి పూజిస్తారు. ముగ్గులలో వైకుంఠ ద్వారాలు, రకరకాల డిజైన్లు వేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ఈ సమయంలో విష్ణునామస్మరణం చేస్తూ ముగ్గులు వేయడం ఒక ముఖ్యమైన భాగం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.